ధనుసు రాశి వారికి తృతీయంలో శని చాలా మేలు చేశాడు. ఇప్పుడు చతుర్థానికి వెళ్తున్నాడు. ఇది అర్ధాష్టమ శని అంటారు. ఈ అర్ధాష్టమ శని వీరికి చాలా ఇబ్బందులను గురి చేస్తూ ఉంటుంది, కష్టాలను కలిగిస్తూ ఉంటుంది, మానసిక ప్రశాంతతను కోల్పోతారని చెప్పవచ్చు ఈ ధనుసు రాశి. చతుర్థం అంటే మనకు తల్లి, ఇల్లు, వాహనము, సో కంఫర్ట్ జోన్ అది మనకు. అటువంటి దాంట్లో వీళ్ళకి గడబిడిగా, గందరగోళంగా, చిందర వందరగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది చాలా చిరాకుని కలిగిస్తుంది. మానసిక ఒత్తిడికి గురవుతుంటాం వీళ్ళు. ఇంటికి వస్తే ప్రశాంతత ఉండదు. అటువంటి పరిస్థితి నెలకొంటుంది ధనుసు రాశి వారికి. తల్లి అనారోగ్యం గురవడము, ఇంట్లో వస్తువులు చెడిపోవడము, కరెంటుకు సంబంధించినటువంటి ఇష్యూస్ రావడము, నీటికి సంబంధించినటువంటి ఇష్యూస్ అంటే కుళాయిలు ఇవి చెడిపోవడము, రిపేర్లు అవ్వడము, వస్తువులు కూడా టీవీ కానీ, వాషింగ్ మెషిన్ కానీ, ఇట్లా ఫ్రిడ్జ్ ఇట్లాంటి చెడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. వాటిని బాగు చేసుకుంటూ ఖర్చుల్ని అధిగమించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా ఒక్కొక్క దాన్ని బాగు చేసుకుంటూ ముందుకు వెళ్తే వీళ్ళు అర్ధాష్టమ శనిని కూడా వీళ్ళు అధిగమించగలుగుతారు. అంటే బాగు చేసుకుంటూ వెళ్ళడం. ఎక్కడైతే మనం నెగ్లెక్ట్ గా ఇంతకాలం ఉన్నామో అవన్నీ కూడా ఇప్పుడు పాడైపోతూ ఉంటాయి. అది రిలేషన్షిప్ కావచ్చు, లేదా వస్తువులు కావచ్చు. దేన్నైనా కూడా మనం బాగు చేసుకునేటువంటి పరిస్థితిలో మనం ఉండగలిగితే దాన్ని ఓవర్కమ్ చేయడం అంటాం. వాటికి భయపడి మనం దూరంగా ఉంటే అది మానసిక ప్రశాంతతను కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇంటికి ఎందుకు వచ్చినామా అనేటువంటి పరిస్థితి నుండి ఇంటికి దూరంగా ఉంటే చాలా మంచిది అనేటువంటి పరిస్థితికి ఆలోచించాల్సినటువంటి ఏర్పడుతుంది. అందువలన ప్రతిదీ కూడా ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నించండి, బాధ్యతలు తీసుకోండి అని దాని అర్థం. అంటే తల్లి అనారోగ్యానికి గురైనప్పుడు తల్లిని ఆసుపత్రికి తీసుకువెళ్ళి మీ ఖర్చులతో బాగు చేసుకుని ఇంటికి తీసుకురావడం. ఇంట్లో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మీరు దాని పట్ల శ్రద్ధ తీసుకుని ఇలా ఎందుకు జరిగింది, ఇంకోసారి అలా జరగకుండా ఎటువంటి ప్రయత్నాలు చేయాలనేది ఆలోచించడము, ఊహించడము. ఇది ఇది శని భగవానుడు కోరుకునేది మీ దగ్గరలో. సో ఇలా చేస్తే అర్ధాష్టమ శని కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. ఆ సమయంలోనే మీరు ఇల్లు కట్టచ్చు, వాహనం కొనుక్కోవచ్చు. ఇది ఎక్కడికి స్థిరాస్తిగా మారుతుంది తప్ప ఇది ఎక్కడికి వెళ్ళదు. శని రాహుల యొక్క యుతి కొంత ఇబ్బంది కలిగించినా కూడా మీరు ఆ ఇబ్బందులని అధిగమించడానికి ప్రయత్నం చేయాలా ధనుసు రాశి. బంధువులతో విరోధం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల వారితో కూడా చాలా తక్కువగా మాట్లాడండి. వీలైతే మీరు సహాయం చేయండి బంధువులకు. అయితే మే నెలలో వీళ్ళకి రాహు తృతీయానికి వస్తున్నాడు కాబట్టి ఇది కొంత మేలు చేసేటువంటి అవకాశాలు ధనుసు రాశి వారికి లేకపోలేదు మే నెల నుండి. అంటే తృతీయంలో ఉన్నటువంటి పాపగ్రహము రాహు వీళ్ళకి ఆ, కృషి, పట్టుదల, సాధించేటువంటి శక్తి, సామర్థ్యాల్ని అన్నిటినీ కూడా వీళ్ళకి ఇవ్వబోతున్నాడు రాహు. అందువల్ల శని చతుర్థంలో కష్టాలను ఇచ్చిన దాన్ని సాధించడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలని రాహు ఇస్తున్నాడు. అధిగమించడానికి కావలసినటువంటి శక్తి రాహు ఇస్తున్నాడు. అందువల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది మే నెల నుండి. అంతవరకు కూడా వీళ్ళు చాలా ఇబ్బందులకి గురవుతారు అనేది శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి మంచి చేసేటువంటి మేలు తీసుకునేటువంటి రాసుల్లో వృషభ రాశి, తులారాశి, మకర రాశి అయితే చాలా కష్టాలకు గురవుతున్నటువంటి రాసుల్లో మనము ఫైర్ ఎలిమెంట్స్ అయినటువంటి మేషము, సింహము, ధనస్సుని చూడొచ్చు. మేషానికి ఏళ్ళనాటి శని ప్రారంభమైంది, మార్చి 29 నుండి ప్రారంభమవుతుంది. అదేవిధంగా సింహరాశి వారికి మార్చి 29 నుండి అష్టమ శని ప్రారంభమవుతుంది. అదేవిధంగా ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. ఈ మూడు రాశుల వారు కూడా ఆరోగ్యం, ఆర్థిక పరంగా చాలా బాధ్యతలు తీసుకోవాలా, శ్రద్ధ వహించాలా, జాగ్రత్తలు పాటించినట్లయితే వీళ్ళకి ఈ ఏళ్ళనాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ మీకు మేలు చేసేటువంటిదే అనేసి శాకంబరి జ్యోతిషాల మీకు సూచన అందిస్తుంది. మరి మధ్యస్థంగా మిథున రాశి వారికి మధ్యస్థంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి షష్టగ్రహ కూటమి వల్ల. దశమంలో షష్టగ్రహాలు ఇది
సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకునేటువంటి సమయము, ఉద్యోగంలో మార్పులు, ప్రమోషన్స్, ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఉద్యోగము, వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయం. వీరికి కూడా సొసైటీ నుంచి గుర్తింపు లభిస్తుంది. అవార్డ్స్, రివార్డ్స్ పొందేటువంటి సమయం కూడా ఈ షష్టగ్రహ కూటమి నుండి మిథున రాశి వారికి ఉండే అవకాశాలు ఉన్నాయి. తండ్రి యొక్క ఆరోగ్యం, తండ్రి నుండి సంపద, తండ్రి నుండి ఆస్తి పాస్తులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఈ షష్టగ్రహ కూటమి వల్ల. ఈ మిథున రాశి వారికి ఫారిన్ రిలేటెడ్ జాబ్స్ కానీ లేదా ఎంఎన్సి కంపెనీలో పనిచేసేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఎందుకంటే పాపగ్రహాలన్నీ ఆల్మోస్ట్ వాళ్ళు బలహీనపడ్డాయి. శుభగ్రహాలైనటువంటి శని, రాహు, బుధుడు చాలా బలవంతులు అవుతున్నారు. అందువల్ల వీళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు షష్టగ్రహ కూటమి.